వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఆధునిక విజ్ఞానం వేగంగా దూసుకువెళ్తుంటే మతం మత్తులో ఉన్మాదులై నరమేధం సృష్టిస్తున్న మూర్ఖులకు కనువిప్పు కలిగించే ఘటన ఇది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కే కొత్తపేట గ్రామంలో ఓ ముస్లిం కుటుంబాన్ని సాటి మతస్థులు వెలివేశారు. ముస్లిం మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చివరకు ఆ కుటుంబ పెద్ద మరణిస్తే ఖననం చేసేందుకు అనుమతించకపోవడంతో తిరుపతికి తెచ్చి అంత్యక్రియలు చేయవలసిన పరిస్థితి కలిగించారు. వీరు చేసిన మతద్రోహమేంటో తెలిస్తే నోరెళ్లబెట్టవలసిందే. ఆ ముస్లిం కుటుంబం గ్రామంలో వినాయకుడు, షిర్డీ సాయిబాబా, నవగ్రహాలు, శివపార్వతులు, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారి ఆలయాలను ఒకే చోట నిర్మిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వీరు ఇటుకలను తయారు చేసి అమ్ముతూ వచ్చే ఆదాయంలోనే ఆలయాలను నిర్మిస్తున్నారు. వీరు నిర్మిస్తున్న ఆలయాలను స్థానిక ముస్లింలు వ్యతిరేకించినా ఏమాత్రం పట్టించుకోకుండా ఆ ముస్లిం సోదరులు ఆలయాల నిర్మాణం కొనసాగించడమే. సుమారు 10 సంవత్సరాల నుంచి వారు కాయకష్టం చేస్తూ ఆలయాలను నిర్మిస్తున్నారు. ఆ మధ్యలో తండ్రి అజీద్ బాషా చనిపోతే స్థానిక ముస్లింలు ఎవరూ కూడా సహకరించకపోవడంతో తండ్రి పార్థివ దేహాన్ని తిరుపతికి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు జరిపించారు. ముస్లిం కుటుంబంలో పుట్టి హిందూ ఆలయాలు నిర్మించడంతో గ్రామం నుండి ఆ కుటుంబాన్ని బహిష్కరించారు. అజీద్ బాషా మృతి చెందడంతో మృతదేహానికి ముస్లిం పెద్దలు దహన సంస్కారాలు కూడా చేయకపోవడంతో తిరుపతి తీసుకువచ్చి దహన సంస్కారాలు చేశారు. అయినప్పటికీ తండ్రి ఆశయం కోసం పట్టు విడువని ముస్లిం సోదరులు ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని, తమ తాతకు తన తండ్రి హనుమంతుని వరంతో జన్మించారని, తాము ముస్లిం మతస్థులమైన తమ తండ్రి అజీద్ బాషా 7 ఆలయాలు నిర్మించడం, ఆ తర్వాత తండ్రి ఆలయాల నిర్మాణం జరుగుతుండగా చనిపోవడం, తండ్రి ఆశయ సాధన కోసం తాము ఆలయాలను పూర్తి చేస్తున్నట్లు ముస్లిం సోదరులు చాంద్ బాషా, ఫిరోజ్ బాషాలు తెలిపారు. ఆలయాలను నిర్మించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, తమది నిరుపేద కుటుంబమని, అయినప్పటికీ ఒకవైపు కుటుంబాన్ని, రెండో వైపు ఆలయాలను నిర్మించడం కష్టతరమైనప్పటికీ తండ్రి ఆశయాన్ని నెరవేర్చడమే తమ ప్రధాన ఆశయమని అంటూ ఆలయ నిర్మాణాలకు ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు చాంద్ బాషా అండి. ముస్లిం కులం నుంచి పుట్టినాను. మేము ఒక సప్తమందిర సముదాయం అని 7 గుళ్లతో ఒక టెంపుల్ నిర్మిస్తున్నామండి. అది నారావరపల్లి నుంచి ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సప్తమందిర సముదాయం అనే టెంపుల్ని నిర్మిస్తున్నాము. మేము ముస్లిమ్స్గా ఈ సప్తమందిర సముదాయాన్ని నిర్మిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఇది మా తండ్రి గారికి స్వప్నంలో ఈ టెంపుల్ కట్టాలని ఆలోచన వచ్చింది. దానివల్ల మేము మా సొంత గ్రామంలో ఈ టెంపుల్ని నిర్మించడానికి పూనుకున్నాము. మా నాన్న ఈ టెంపుల్ని నిర్మిస్తుండగా గత కొన్ని ఏళ్ళగా చనిపోయినారు. చనిపోయిన తర్వాత మేము ఆ కార్యక్రమాన్ని మేము భుజాన్ని వేసుకొని మేము ఈ వర్క్ చేస్తున్నాము. మా మతం నుంచి మాకు చాలా ఇబ్బంది పెట్టినారు. ఎందుకంటే మీ హనుమాన్ టెంపుల్ కట్టిస్తున్నామని, సప్తమందిర సముదాయాన్ని కట్టిస్తున్నామని మమ్మల్ని కులం నుంచి వెలివేశారు. వెలివేసిన తర్వాత మేము ఎలా అయినా ఇబ్బంది పడినా కూడా మేము ఈ పనిని ఆపలేదు. తర్వాత మా నాన్న చనిపోతే దహన క్రియలకు కూడా ఒప్పుకోలేదు. వేరే ఊరికి వెళ్ళి మా నాన్న దహన క్రియలు, అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మేము ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఈ సనాతన ధర్మం పట్ల ఉన్న నమ్మకంతో, ఇష్టంతో మేము ఈ టెంపుల్ని పూర్తి చేసి మా నాన్న కోరిక, మా ఆశయాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాము. మాకు ఈ సనాతన ధర్మం పట్ల ఉన్న నమ్మకాన్ని గుర్తించి మన పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైనా సహాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఒక ముస్లిమ్స్గా ఈ హనుమాన్ టెంపుల్ కడుతున్నామంటే మీరు ఒక సనాతన ధర్మం పట్ల పోరాడుతున్నారు కాబట్టి సహాయం చేస్తే, మాకు వస్తు రూపంగా ఏదైనా సహాయం చేస్తే ఈ గుడికి సహాయం అవుతుంది. ప్లస్ మేము అనుకున్న పని జరుగుతుంది. దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు సహాయం చేయండి సార్. చాంద్ బాషా ఫోన్ నంబర్ 9542832612. కులమతాలతో కొట్లాడుకుంటున్న ఈ కాలంలో ఆ ముస్లిం సోదరులు తండ్రి ఆశయం కోసం పట్టుదలగా ఆలయాలను నిర్మించడం అభినందనీయమని చెప్పవచ్చు.
బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.